హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్ ఆపేటి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది వెనస్డే మార్నింగ్ అండి. అరౌండ్ 6:30 అలా అవుతుంది. ఇంకా అలా ఒకసారి గార్డెన్లోకి వచ్చి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూసుకుంటున్నాను. ఈ మధ్య అసలు వీడియోస్లో మొక్కలు కూడా చూపించట్లేదు కదా, ఒకసారి చూపిద్దామని ఇలా గార్డెన్లోకి వచ్చాను. రోజెస్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. ఇంకా చామంతి పూలు ఎందుకో సరిగా రావట్లేదు, కానీ రోజెస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. మందార పూలు కూడా బాగానే వస్తున్నాయి. ఒక్కొక్క రోజు బాగా వస్తాయి, ఒక్కొక్క రోజు అస్సలు రావట్లేదు. కానీ అది చాలా పొడవైపోయిందండి. ఏంటో కొంచెం ట్రిమ్ చేయాలి దాన్ని బాగాను. ఇంకా తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు వంకాయ పచ్చి బఠానీ కర్రీ చేశాను. ఇంకా తర్వాత ఇక్కడ పల్లీ చట్నీ కూడా పెట్టేశానండి. ఇంక ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ పల్లీ చట్నీ అన్నమాట. ఇంక ఇదే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండి. ఇంక ఇడ్లీ 2 ప్లేట్స్ పెట్టానండి. మరిది ఒక్కొక్కసారి ఓట్స్ తినేస్తే టిఫిన్ చేయదన్నమాట, అందుకని 2 ప్లేట్స్ పెట్టాను. ఇంకా చట్నీకి పోపు వేసేసి పక్కన రసం కూడా పెట్టానండి. తర్వాత అది కూడా పోపు వేసేసాను. ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ విండోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా కానీ డస్ట్ ఎక్కువ మనకి కిచెన్ విండోస్ దగ్గర ఉంటుందండి. మాకైతే చాలా ఎక్కువ, ఎందుకంటే అది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అన్నమాట ఈ విండో. దానివల్ల డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తానండి. అక్కడ పీజియన్స్ వచ్చేస్తున్నాయి, అందుకని క్లోజ్ చేసి తుడుస్తున్నాను అనమాట. గ్లాసెస్ ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాను. ఇంక ఇలా షెల్ఫ్స్ అవన్నీ గ్లాసెస్ అవన్నీ క్లీన్ చేస్తున్నా అండి. యాక్చువల్లీ లోపలైతే నేనేం చేయలేదండి. ఈ ఒక్క ర్యాక్ మాత్రం లోపల చేశాను, మిగతావైతే ఏం చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు మంత్లీ గ్రాసరీస్ పెట్టేటప్పుడు ఆర్గనైజ్ చేసేటప్పుడే అవన్నీ నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇంక ఇవంటే మనకు కొంచెం మరకలు పడతాయి కదండి. వాటర్ చేతులతో ఈ హ్యాండిల్స్ పట్టుకుంటాం కదా, ఏదో ఒక మరకలు పడుతూనే ఉంటాయి. అందుకని కొంచెం బాగా డీప్ క్లీనింగ్ అనమాట. ఈ గ్లాసెస్కి హ్యాండిల్స్కి అయితే కొంచెం బాగా తుడుస్తున్నాను. ఫస్ట్ వెట్ క్లాత్తో తుడిచి తర్వాత మళ్ళీ డ్రై క్లాత్తో తుడుస్తున్నా అండి. దీనివల్ల ఇంక వెంటనే డ్రై క్లాత్ పెట్టి తుడిచేయడం వల్ల మరకలు అవి ఏమి ఉండవన్నమాట, నీట్గా వచ్చేస్తాయి. మీ క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది? స్టార్ట్ చేశారా అందరూ? నాదైతే ఇలా అవుతుందండి, కానీ ఒక్కరోజు అయితే అవ్వలేదు. 2 డేస్ పట్టింది నాకు. వెనస్డే అండ్ థర్స్డే 2 డేస్ క్లీన్ చేశాను. ఒకరోజు మొత్తం కిచెన్ చేశాను. తర్వాత ఇంకా హాలు, డోర్స్ ఇవన్నీ క్లీన్ చేశాను అనమాట. ఇంక ఇవి కింద ర్యాక్స్ అండి. ఇంకా అన్ని ర్యాక్స్ అయితే మాత్రం అన్నీ చేశానండి. ఇంక లోపలైతే ఏం క్లీన్ చేయలేదు, కానీ పైన అయితే అన్నీ తుడిచాను. లోపల ఓన్లీ క్రాకరీ యూనిట్ ఒక్కటే తుడిచాను అనమాట. ఎందుకంటే అది కొంచెం అవి కూడా నీట్గానే ఉంది. అవన్నీ కొంచెం నీట్గా పక్క పక్కన ఒకే దగ్గర ఉండేలాగా ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ ఇది కౌంటర్ టాప్ బ్యాక్ వాల్స్ కూడా తుడుస్తున్నాను. ఇక్కడ కూడా అంత జిడ్డు అయితే ఏం లేదండి, ఎందుకంటే ఇవన్నీ మనం ఎప్పటికప్పుడే చేసేస్తుంటాం కదా కుకింగ్ అయిపోగానే, దానివల్ల బాగానే ఉంది. ఇది నెక్స్ట్ డే అండి, థర్స్డే. అంటే స్టవ్ క్లీనింగ్ ఆ రోజు నార్మల్గా చేశాను, కానీ నెక్స్ట్ డే మొత్తం కడిగాను అనమాట. అంటే ముందు రోజు ఇంక నాకు వెనస్డే రోజు అంతా చేసేటప్పటికి అయిపోయింది. అంటే నేను పెయింట్తో ముగ్గులు పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట, అందుకే నెక్స్ట్ డే పెట్టుకున్నాను. కుకింగ్ అదంతా అయిపోయిన తర్వాత నైట్ చేసుకున్నామంటే ఇంకా నైట్ అంతా ముగ్గులు ఆరిపోతాయి కదా అని చెప్పేసి నేను థర్స్డే రోజు ఇది క్లీనింగ్ చేశాను.
నేను వాటర్తో ఇలా మంత్లీ వన్స్ ఇంకా ఫెస్టివల్స్ టైంలోనే ఇలా కడుగుతా అండి. మిగతా టైంలో ఆ వైప్స్ తోటే క్లీన్ చేస్తాను. ఎందుకంటే మాకు కౌంటర్ టాప్ మీద గట్టు ఏమి ఉండదన్నమాట. ఇంకా రెగ్యులర్గా అట్లా వాటర్తో అది కడిగామంటే వాటర్ కింద కబోర్డ్స్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నేను మంత్లీ వన్స్ మాత్రమే కడుగుతాను. ఇంకా ఫెస్టివల్స్ టైంలో ఖచ్చితంగా కడుగుతా అండి. ఇంకా తర్వాత ఇలాగ వైపర్ పెట్టేసి మొత్తం తుడిచేస్తున్నాను. ఇంకా వాటర్ ఏమి ఉండదు కదా, వెంటనే ఆరిపోతుంది అది. ఇంకా ముగ్గులు ఫస్ట్ చాక్ పీస్తో వేసుకున్నాను, తర్వాత పెయింట్ వేయాలన్నమాట. నాకు ఈ ఎడ్జెస్లో తిప్పడమే సరిగా రాదండి, ఏదో మళ్ళీ అలా చేశాను. చిన్నప్పుడు ముగ్గులు చాలా బాగా పెట్టేదాన్నండి, కానీ ఇంకా ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ ముగ్గులు పెట్టే ఇది లేదు కదా, దానివల్ల అలా అలవాటు తప్పిపోయింది. ఇంక తర్వాత ఇదిగో పెయింట్తో వేస్తున్నా అండి. యాక్చువల్లీ బ్రష్ కొంచెం బాగాలేదండి, అంటే కొంచెం లావుగా ఉంది. కొంచెం సన్న బ్రష్ తీసుకుంటే ఇంకా సన్నగా బాగా వచ్చేదేమో. నేను చూసుకోలేదు, ఉంది కదా అని చెప్పేసి దీంతో ట్రై చేస్తే ఇదేమో లావుగా వచ్చేసింది. ఇంకా అలానే పెట్టేశాను, ఎందుకంటే ఎట్లాగూ మళ్ళీ 2 మంత్స్లో సంక్రాంతి వస్తుంది కదా, కావాలంటే అప్పుడు మళ్ళీ వేసుకుందాంలే నీట్గాను అని చెప్పేసి అలాగే ఉంచేసాయండి ఇంకా. కానీ బాగానే ఉందండి, లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత చూస్తే కొంచెం లావుగా ఉంది కానీ బాగానే ఉంది. ఓవరాల్ లుక్ వైజ్ అయితే బాగుంది. ఇంక ఇది కౌంటర్ టాప్ ర్యాక్ అండి, ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఆరబెట్టేసాను. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ పెట్టే సర్దేస్తున్నాను అనమాట. ఇవన్నీ మనకి రోజు వాడేవి, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ మసాలా స్పైసెస్ అన్నీ కూడా మనకి హ్యాండీగా ఉండేలా పెట్టుకుంటున్నాను. ఇందులో సాల్ట్ ఉంటుందండి, సేమ్ ఇలాంటిది ఇంకొకటి ఉండేది, అది లిడ్ బ్రేక్ అయిపోయింది. దాన్నే ఓవెన్ మీద పెట్టి కొంచెం ఏదో అలా డెకరేటివ్గా ఫ్లవర్స్ అవి పెడుతున్నాను. కానీ ఇలాంటివి మళ్ళీ ఇంకొక 2 తీసుకోవాలండి, అవి బాగుండేవి, అంటే సాల్ట్కి కారం వేయడానికి. ఒకటి బ్రేక్ అయిపోయింది కదా, అది గ్లాస్ జార్లో వేసాను అనమాట కారం. ఇలా అన్నీ మొత్తం సర్దేసుకున్నా అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం గడప మెయిన్ కదా, ఖచ్చితంగా ఇది తుడుచుకోవాలి. అంటే ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా కూడా గడప నీట్గా పెట్టుకోవాలి కదా మెయిన్ డోర్ ఎప్పుడు కూడాను. సో అదంతా మొత్తం కొంచెం తుడుచుకుంటున్నాను. ఈ డోర్లు ఇవన్నీ చాలా హైట్ ఉంటాయి కదండి, కొంచెం తుడవడం కష్టం. కింద మళ్ళీ స్టూల్ వేసుకొని తుడుచుకున్నాను, బయట లోపల 2 సైడ్స్ కూడాను. ఇంక ఇది లోపలండి, లోపల కూడా మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. ఈ గ్యాప్స్లో తుడవడమే చాలా కష్టం అండి, దాంట్లో క్లాత్ దూరదు, వేరే ఏం పెట్టడానికి అవదు. కుదిరితే బ్రష్తో తుడవాలి, కానీ అంత మరీ ఓవర్ డస్ట్ లేదని చెప్పేసి ఇంక నేను క్లాత్తోనే తుడిచాను. ఇంక ఇది బెడ్రూమ్లో డోర్స్ అన్నమాట. ఇంకా అన్ని డోర్లు తుడవడం చూపిస్తే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కదా అని ఒక 2 డోర్స్ చూపించే, అంతే అండి. ఇవి కూడా అంతే అండి, ఫస్ట్ వెట్ క్లాత్ తోటి, తర్వాత డ్రై క్లాత్ తోటి అలా తుడిచేస్తే ఏం మరకలు ఉండవు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి.
ఇంక ఇది కూడా మొత్తం తుడిచేసుకున్నాను. ఇది ఎలాగో ఎప్పుడు మనం తుడుస్తూనే ఉంటాము. ఇంక ఇది ఫెస్టివల్ క్లీనింగ్ అని కాదు, రెగ్యులర్ క్లీనింగే అనుకోవచ్చు. ఇవి ఎప్పుడూ ఇలానే క్లీన్ చేస్తాను నేను, అన్నీ తీసేసి దానిపైన. ఎందుకంటే వైట్ కదా, తొందరగా మరకలు పడిపోతాయి అండ్ డస్ట్ ఊరికే వచ్చేస్తుంది. సో ఇంక ఇది ఎప్పటికప్పుడు ఇలా తుడుస్తూనే ఉంటాను. ఎన్నిసార్లు తుడిచినా మళ్ళీ వీక్లీ 2 to 3 టైమ్స్ ఖచ్చితంగా తుడవాల్సిందే, డస్ట్ అంత వస్తుంది. మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయండి, దానివల్ల డస్ట్ చాలా ఎక్కువ వస్తుంది. ఇంక అందుకే ఇది 2 to 3 టైమ్స్ ఖచ్చితంగా తుడుస్తాను. ఇది మాత్రం డస్ట్ ఉంటుంది కదండి, ఫస్ట్ డ్రై క్లాత్తో తుడుస్తాను. డస్ట్ అంతా కొట్టేసి తర్వాత మళ్ళీ వెట్ క్లాత్తో తుడిచి మళ్ళీ డ్రై క్లాత్తో తుడుస్తాను అండి. 3 టైమ్స్ అవుతుంది. ఎందుకంటే డస్ట్ ఉన్నప్పుడు మనము దాంతో వెట్ క్లాత్తో తుడిచేసామంటే ఇది వైట్ కదండి, మొత్తం ఆ మట్టి మళ్ళీ అక్కడికక్కడే స్ప్రెడ్ అయిపోయి అదంతా నల్లగా అయిపోతుంది. అందుకని ఫస్ట్ డ్రై క్లాత్తో ముందు డస్ట్ అంతా కొట్టేసి తర్వాత మళ్ళీ వెట్ క్లాత్ పెట్టి తర్వాత డ్రై క్లాత్ పెడతాను. ఇవన్నీ మళ్ళీ ఎక్కడికక్కడ పెట్టేస్తున్నాను అండి వాటి ప్లేస్లో. అవి దీంట్లో వాటర్ ఉన్నాయి, కొంచెం ఒలిగినాయి అనమాట, అంతే మళ్ళీ తుడుస్తున్నాను అది. నాకు ఒకటి అర్థం కాదండి, మనం రోజు క్లీన్ చేసుకుంటాం, అన్నీ ఎప్పటికప్పుడు నీట్గానే పెట్టుకుంటాం, కానీ ఇలా ఫెస్టివల్స్ వస్తే మళ్ళీ డీప్ క్లీనింగ్ అని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అంటే అవి నీట్గా ఉన్నా కూడా మన మనసుకి ఇంకా అలా అనిపిస్తుందేమో, ఫెస్టివల్ వస్తుంది క్లీన్ చేయాలి అని. ఏదైతేనే క్లీనింగ్ అయితే చేసేసాం, ఇంకేం అనుకోవడానికి లేదు కదా. మీ అందరూ కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసేసారా? ఇంకా దివాళీ 2 డేసే ఉంది కదా. సోఫా కవర్స్ నిన్నే వాష్ చేసి బయట పెట్టాను, ఇంకా అవి ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు లోపల వేస్తున్నాను. చెప్పాను కదా మనకి ఇవన్నీ రెగ్యులర్ వర్క్సే, కానీ ఫెస్టివల్ వస్తుందంటే మళ్ళీ కొత్తగా చేస్తాం. యాక్చువల్లీ నా దగ్గర సోఫా కవర్ సెట్ ఒకటే ఉందన్నమాట, అందుకే అదే వాష్ చేసి మళ్ళీ అదే వేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకొక సెట్ తీసుకోవాలండి. మాకు యాక్చువల్లీ సోఫా చేంజ్ చేసే ప్లాన్ ఉందన్నమాట, అందుకనేసి మా హస్బెండ్ ఎందుకు మళ్ళీ కొత్తవి అని చెప్పేసి వద్దంటున్నారు. కానీ ఇంకో సెట్ అయితే తీసుకుంటా అండి, ఒకవేళ వేరే తీసుకున్నా దాని మీదకైనా యూజ్ అవుతాయి కదా, ఎందుకంటే ఇదే వాష్ చేసి ఇదే వేయడమే అవుతుంది ప్రతిసారిని. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.